ముందుగా మౌనిక సుంకర్ గారు చెప్పండి. ప్రభుత్వం ఏమో రాబోయేది అమృత కాలం, ఇక మీకు అంతా కూడా మంచే జరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. కానీ సామాన్యుడేమో ఇదంతా కూడా మాకు ఒక కష్టకాలంగా ఉంది అని చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి కనిపిస్తున్న భారతదేశం ఒకట, లేకపోతే సామాన్యుడికి కనిపిస్తున్న భారతదేశం వేరేనా? ప్యానెల్లో సభ్యులందరికీ నమస్కారం. మనకి మనము అర్థం చేసుకునేటప్పుడు, ఒక విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు, లేదా ఒకరి మీద అభియోగం వేసేటప్పుడు కంప్లీట్ పిక్చర్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. దీనికి 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో ఎన్ని చోట్ల బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాంబ్ బ్లాస్ట్లు అనేవి జరగట్లేదు. దీన్ని ఒప్పుకోవాలి. ఎక్కడికైనా గోకుల్ చాట్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాట్ తినడానికి వెళ్ళి చచ్చిపోయి విగత జీవులుగా అయిన వాళ్ళు, లుంబిని పార్క్ పోయి లుంబిని పార్క్ ల శవాలుగా తేలిన వాళ్ళు, దిల్షుక్ నగర్ లో టిఫిన్ బాక్సులలో బాంబులు, 26/11 అనేది అయితే ఇక లిటరల్లీ పాకిస్తాన్ అనేది భారతదేశం మీద చేసిన ఒక యుద్ధం. ఇట్లాంటి అన్ని పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇన్కేపబిలిటీని చూపించుకున్నది. మేము టెర్రరిజం ని హ్యాండిల్ చేయలేము అని అక్కడ క్లియర్ గా చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నెక్స్ట్ ఆర్టికల్ 370 విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఆర్టికల్ 370ని లా అండ్ ఆర్డర్ లేకుండా ఈజీగా రిపీల్ చేసేసి అక్కడ పిల్లలకు, యువకులకు దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా చేసి అక్కడ ఉన్న వాళ్లకు లైవ్లీహుడ్ ను కూడా క్రియేట్ చేయగలిగింది. నెక్స్ట్ కశ్మీర్ పండిట్స్ ని పాకిస్తాన్ మిలిటెంట్స్ అక్కడి నుంచి వెళ్ళి ఎల్లగొట్టినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని చేతులు ఎత్తేసి ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఈ 3 విషయాలలో సక్సెస్ అయింది. ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్లు జరగకుండా కాశ్మీర్ ని 370 రిపీల్ చేసి లా అండ్ ఆర్డర్ తో పీస్ఫుల్ గా ఉంచడం. ఇవి కాకుండా కోవిడ్ అనే ఒక మహమ్మారి వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఈజీగా సింపుల్ గా హ్యాండిల్ చేయగలిగిన భారతీయ జనతా పార్టీ కేవలం దేశంలోనే ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ప్రపంచం అంతా కూడా వ్యాక్సిన్ ఇవ్వగలిగింది. ఆ క్రెడిట్ కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే. ఇక వరల్డ్ వార్ అంతా జరుగుతున్నప్పుడు, అంటే యుక్రెయిన్ కి గానీ ఇట్లా వార్స్ జరుగుతున్నప్పుడు, ఆ వార్స్ లో మన దేశాన్ని సేఫ్ గా ఉంచడంలో కూడా భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. మరి క్రూడ్ ఆయిల్స్ ప్రపంచమంతా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ కూడా పెంచాల్సి వస్తుంది. అది మన చేతుల్లో విషయం కాదు. కాబట్టి ఆ విషయాలలో కూడా సక్సెస్ఫుల్ గా కొరత రాకుండా మేనేజ్ చేయగలిగింది బీజేపీ. ఇట్లాంటి ఇన్ని చేసిన బీజేపీ మీద పట్టగాచి మీదేయడము అనేది టోటల్లీ ఒక రాంగ్ థింగ్. దీన్ని టోటల్ గా మనం ఒక మీడియా పర్సనల్ గా మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మనం చూడండి, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మనల్ని ఇండియాని మోస్ట్ అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్ అని వారిని అనడమే కాకుండా భారతీయులకు బానిసత్వం అనేది అలవాటైంది, అందుకనే వాళ్ళకి ఇంకా కూడా స్వతంత్రం ఇచ్చి కూడా వేస్ట్ అని మన మీద స్టేట్మెంట్స్ ఇవ్వడంతో పాటు మన ప్రధాని స్వయంగా భారతదేశంలో ఉన్న వనరుల పైన ముస్లింలకు మొదటి హక్కు ఉంది అని ఆయన స్టేట్మెంట్ యూరోప్ లో ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా వీళ్ళు ఇంత మైనారిటీ అపీస్మెంట్ చేసుకుంటూ కనీసం ప్రపంచంలో 100కు పైగా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి, ఈ హిందువులకు ఒక దేశం కూడా ఉంచుకునే అంత కేపబిలిటీ లేదు అని మన మీద అభాండం, అంటే మనని ఇంత అవమానించిన ఇంటర్నేషనల్ మీడియా. దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, యూపీఏ ప్రభుత్వం కదా. ఇప్పుడు భారతదేశాన్ని ఎట్లా చూస్తుంది ప్రపంచం అంతా? ఒక మోడల్ గా చూస్తుంది. ఈ మోడల్ ని తట్టుకోలేకపోతున్నారు. వార్ లో ఎటు సైడ్ ఉండలేదు మనం, అంటే వార్ లో ఇటు యుక్రెయిన్ సైడ్ గానీ రష్యా సైడ్ గానీ లేకుండా ఇద్దరికి మనము మధ్యవర్తిత్వం చేసే అంత కేపబుల్ డిప్లొమసీ మన దేశంలో ఉంది. దీన్ని వరల్డ్ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే అయితే కమ్యూనిస్ట్ దేశాలు ఉండాలి, రష్యా చైనా లాగా, లేదా సూపర్ పవర్ కోసం తాపత్రయపడే అమెరికా యూరోప్ బ్రిటన్ లాగా ఉండాలి, లేదా ఇస్లామిక్ కంట్రీస్ లాగా అరబ్ కంట్రీస్ లాగా ఉండాలి. అప్పుడు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడంలో ఈజీగా ఉంటది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ లో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ తో యుద్ధం చేయడం వల్ల ఇరాన్ ఆ యుద్ధాన్ని ప్రతిఘటించింది. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ, హిందూ సమాజం, ఈ నాగరికత ఒక న్యూ మోడల్ ని చూపిస్తుంది ప్రపంచానికి. ఆ మోడల్ ఏంది అంటే టాలరెంట్ గా ఉండడం,
లివ్ అండ్ లెట్ లివ్ అంటే మీరు ప్రశాంతంగా బతకండి ఉన్న దానిలో, మేం ప్రశాంతంగా బతుకుతాం ఉన్న దానిలో. మీ కంట్రీని మీరు డెవలప్ చేసుకోండి, మేము మా దేశాన్ని మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ మేము చేసుకుంటాం. మేము కూడా హైడ్రో ట్రైన్స్ ని మేము చేస్తాం, మెట్రో ట్రైన్స్ ని మేము తయారు చేయగలుగుతున్నాం, వందే భారత్ లాంటి మేము చేసుకోగలుగుతాం, హైవేని మేము డెవలప్ చేసుకుంటున్నాం, మా దేశాన్ని మేము డెవలప్ చేసుకుంటాం, మీ దేశాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత డెవలప్ చేసుకుంటూ ప్రశాంతంగా మీరు బతకండి, మేము బతకండి అని బ్రతుకుతాము అనే ఒక మోడల్ ని భారతీయ జనతా పార్టీ ఈ నాగరికతకు వారసత్వాన్ని తీసుకున్న ఆ సిద్ధాంతంతో వచ్చిన భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి చూపిస్తే ప్రపంచం దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ మీద మరియు మన విదేశీ శక్తులన్నీ చేరి మన దేశంలో అల్లర్లు క్రియేట్ చేసే పనిలో ఉంది. Yeah. దీన్ని మీడియా గాని ప్రజలు గాని అర్థం చేసుకొని మనం మోదీకి, మన ప్రధానికి, మనము 3 times డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళు ఎట్లా ఇస్తారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం సపోర్ట్ చేసుకోవాలి, సపోర్ట్ చెయ్యాలి అని అనేది నా ఒపీనియన్ అండి. యా